నమో యూనివర్స్. ప్రియమైన స్నేహితులారా, నీపై పూర్తి నమ్మకం ఉందా? నేనిది చేసి తీరుతాను, ఇది చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసం ఉందా? అయితే హార్దిక స్వాగతం ఈ మ్యాజికల్ వీడియోలోకి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత నేను ధైర్యంగా చెప్పగలను, నీ అన్ని ఇష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. ఉదాహరణకు, ఎంతోమంది ఋషులు మునులు ఉన్నారు కదా, వాళ్ళు తపస్సు చేసేటప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో చేసేవారు. మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, వరం తీసుకోవాలి అని. మరి వాళ్ళు మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని వరాలు కూడా పొందేవారు. అలాగే నువ్వు కూడా ఈ విధానం చేయడానికి ముందు గట్టిగా నిర్ణయించుకో, ఈ ఇష్టం తప్పకుండా పూర్తి చెయ్యాలి అని. రండి వీడియో వైపు వెళ్దాం. స్నేహితులారా, నువ్వు అన్నీ ట్రై చేసి చూసావు కదా, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఏమీ వర్క్ అవ్వడం లేదు, లక్ సపోర్ట్ చేయడం లేదు, నీరసం వచ్చేసింది అని అనిపిస్తోందా? అయితే ఈ వీడియో నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో నువ్వు తెలుసుకుంటావు నీ జీవితాన్ని ఎలా హ్యాపీగా మార్చుకోవాలో. ఈరోజు ఈ వీడియోలో నేను నీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనితో నీ మొత్తం లైఫ్ మారిపోతుంది. నువ్వు నీ డెస్టినీని మార్చుకోగలవు. ఈ వీడియోలో చెప్పినవన్నీ జాగ్రత్తగా విని ఫాలో చేస్తే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా వీడియో చివరిలో ఒక స్పెషల్ ప్రాసెస్ చెప్తాను. దాన్ని చేస్తే ఏ ఇష్టమైనా నెరవేర్చుకోగలవు, ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలవు. స్నేహితులారా, ఈ టాపిక్ పై చాలా వీడియోలు చూసావు కదా. నీ థాట్ లేదా విష్ సబ్కాన్షియస్ మైండ్కు చేరితే దాన్ని రియాలిటీలోకి మార్చడం ఎవ్వరూ ఆపలేరని కూడా తెలుసు. కానీ ఏ మూమెంట్లో సబ్కాన్షియస్ మైండ్ ఫుల్ యాక్టివ్ అవుతుందో అది ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పలేదు. నార్మల్గా అకస్మాత్తుగా నిద్ర నుంచి లేచినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుందని అందరూ చెప్తారు, కానీ ఆ సమయం ఏమిటో చెప్పరు. ఫ్రెండ్స్, అకస్మాత్తుగా లేచినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ వింటుంది కానీ స్టోర్ చెయ్యదు. అంటే వింటుంది కానీ మనసు అప్పుడు నీ మాటలు వినదు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ కేవలం కాన్షియస్ మైండ్ మాటలే వింటుంది. దానికి ఎలా చేరాలో ఇంకా వీడియోలో చెప్తాను, కాబట్టి చివరి వరకు ఉండు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ విరాట్ స్పిరిచువల్ స్టోరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. స్నేహితులారా, నీ మేనిఫెస్టేషన్ స్క్రిప్ట్స్ పూర్తిగా వర్క్ అవడం లేదు కదా. ఈరోజు నువ్వు తెలుసుకుంటావు ఆ మెంటల్ స్టేజ్. నీ మైండ్ సూపర్ కాన్షియస్ స్టేజ్లో ఉంటుంది. అక్కడ నీ సబ్కాన్షియస్ మైండ్ నీ ప్రతి థాట్ను వింటుంది, స్టోర్ చేస్తుంది. మరి ముఖ్యంగా నీ థాట్స్ వైబ్రేషన్స్గా మారి డైరెక్ట్ యూనివర్స్కు చేరేలా చేస్తుంది. దీన్ని కొంచెం డీప్గా క్లియర్ చేస్తాను, నువ్వు ఈ ప్రాసెస్ను పూర్తి నమ్మకంతో చేయగలిగేలా. సూపర్ కాన్షియస్ స్టేజ్ అంటే ఆ మూమెంట్ నువ్వు ఏ థాట్ ఆలోచిస్తావో అది రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నీ చైతన్యం బ్రహ్మాండంతో కనెక్ట్ అవుతుంది. ఆ మూమెంట్లో సృష్టి నీ ఏ ఇష్టనైనా పూర్తి చేయడానికి రెడీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ సమయం ఉదయం 3:40 నుంచి 5:30 వరకు. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు, క్రియేటర్ టైం అంటారు. సిక్ ధర్మంలో అమృతవేళ అంటారు. ఆ పేరు వింటేనే దాని ముఖ్యత్వం అర్థమవుతుంది. ఈశ్వర భక్తికి బెస్ట్ టైం. ఈ సమయంలో లేచితే సౌందర్యం, లక్ష్మి, బుద్ధి, హెల్త్ వస్తాయి. మనసు శాంతంగా, బాడీ పవిత్రంగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమి రెండు వైపులా ఒకే చోట పడేటప్పుడు మన సిస్టమ్ స్పెషల్గా వర్క్ చేస్తుంది. స్నేహితులారా, ఇదే సమయం బ్రహ్మాండ శక్తులను పొందడానికి బెస్ట్. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా ఈ మెథడ్ చెప్పాను, వాళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోయింది. నేను తాను ట్రై చేశాను. ఈ సమయంలో లేచినప్పుడు నీ సిస్టమ్ స్పెషల్గా రియాక్ట్ అవుతుంది. సరిగ్గా యూజ్ చేస్తే అద్భుత రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని ధార్మికంగా, స్పిరిచువల్గా అర్థం చేసుకుందాం. బ్రహ్మ ముహూర్తం, అమృతకాలం. యూనివర్స్ నీకు కొత్త లైఫ్ ఇచ్చే సమయం. ఆ సమయంలో బీజాలు త్వరగా అంకురిస్తాయి. బ్రహ్మ ముహూర్తం స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్గా అన్ని రకాలుగా కొత్త ఎనర్జీ నింపుతుంది. దేవతలు భూలోకంలో తిరిగే సమయం. రామాయణంలో హనుమాన్ అశోకవాటికకు బ్రహ్మముహూర్తంలోనే వచ్చాడు. ఆయుర్వేదంలో బ్రహ్మముహూర్తంలో లేచి వాకింగ్ చేస్తే సంజీవిని శక్తి వస్తుంది. ఆ సమయంలో ప్రవహించే గాలిని అమృతంతో సమానం అన్నారు. బ్రహ్మముహూర్తంలో లేచేవాడు సక్సెస్ఫుల్, హ్యాపీ, సమృద్ధిగా ఉంటాడు. అథర్వవేదం, సామవేదంలో కూడా ఈ సమయంలో ఇష్టాలు ప్రకటిస్తే చైతన్యం చేరి నెరవేరుతాయని. మోడర్న్ సైంటిస్టులు కూడా బ్రహ్మముహూర్తంలో ఏదో స్పెషల్ జరుగుతుందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నేను 2 మెథడ్స్ చెప్తాను. నంబర్ 1, ఉదయం 3:40 నుంచి 5:30 మధ్య లేచిన వెంటనే ముందు 2 చేతుల అరచేతులను కొంతసేపు చూస్తూ ఉండు. తర్వాత వాటిని ముద్దు పెట్టుకో. ఇలా చేస్తే భాగ్యరేఖలు అనుకూలంగా మారతాయి. తర్వాత చేతులు జోడించి లేదా ధ్యాన ముద్రలో కూర్చో.
ఇప్పుడు నేను చెప్పే ప్రార్థనను నాతో పాటు రిపీట్ చెయ్యి. ఇదంతా నీ రియల్ లైఫ్లో జరుగుతోందని ఇమాజిన్ చెయ్యి. నిజమైన మనసు, ఫీలింగ్స్తో చెప్పు. మొదలు పెడదాం. నేను నిజాయితీ, క్లీన్ హార్ట్ ఉన్న మనిషిని. నాకు మనీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నా పనులన్నీ చాలా ఈజీగా పూర్తయ్యాయి. నా ఇన్కమ్ ముందు కంటే చాలా ఎక్కువ. నా బిజినెస్ లేదా జాబ్ చాలా బాగా నడుస్తోంది. దీనికి పరమపిత పరమేశ్వర నా గుండెలోతి నుంచి ధన్యవాదాలు. ఇది కనీసం 10 నిమిషాలు రోజు ఈ సమయంలో రిపీట్ చెయ్యి. మొదటి రోజు రాసుకుని చెయ్యి. తర్వాత జ్ఞానముద్రలో కూర్చో. బెడ్ పైన కూడా చెయ్యొచ్చు. నువ్వు ఏ పని చేసి మనీ ఎర్న్ చేస్తున్నావో అది చాలా బాగా నడుస్తోందని, నువ్వు ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉన్నారు. రోజు పేమెంట్స్ రిసీవ్ అవుతున్నాయి. ఎంతో హ్యాపీనెస్. ప్రతి బ్రీత్తో ఆ హ్యాపీనెస్ ఫీల్ అవుతోంది. ఈ సమయంలో లేచి ధ్యానం చేసి ఇష్టాన్ని విజువలైజ్ చేసి ఫీల్ అవుతే అది వైబ్రేషన్గా మారి యూనివర్స్కి చేరుతుంది. కొన్ని రోజులు చేస్తే ఎక్కడి నుంచో రోడ్ ఓపెన్ అవుతుంది. ఏదో హెల్ప్ వస్తుంది. 10-15 నిమిషాలు ఈ మెడిటేషన్ చెయ్యి. రెండో మెథడ్, 3 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య లేచి ముందు నీ ఈశ్వరుని నామం 11 నిమిషాలు జపించు. 11 నిమిషాల తర్వాత నీ ఇష్టాన్ని 3 సార్లు చెప్పు. ఏవి కావాలో అది 3 సార్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కదా, ఓపెన్లో టెర్రస్పై కూర్చొని చేయవచ్చు. స్నానం అవసరం లేదు. మనసు క్లీన్గా ఉంటే చాలు. దీనికి ముందు ఏమీ తినకు. ఇతర థాట్స్ రానివ్వకు. మొదట్లో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు చేస్తే ఎఫెక్ట్ కనిపిస్తుంది. నేను ఎవరికైనా చెప్పాను, చాలామందికి మొదటి రోజు నుంచే ఏదో జరిగి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది నీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్ 20 నుంచి 25 నిమిషాలు. ట్రై చెయ్యి, డెఫినెట్గా బెనిఫిట్ వస్తుంది. ఈ విధానం చేసిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చెయ్యి. వీడియో నచ్చితే లైక్ చెయ్యి, కామెంట్లో ఐ లవ్ యూనివర్స్ అని రాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. జై హింద్, జై భారత్.